అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. రాజధానిలో కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెనల పనుల్ని పరిశీలించారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మరో 26 బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని వంతెనల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. పనుల నాణ్యత, వేగంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచిస్తూ అమరావతి నిర్మాణాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు మంత్రి నారాయణ. జరుగుతా ఉంది బ్రహ్మాండంగా వరకు 3393 పని. మన గజిటెడ్ ఆఫీస్ తీసుకుంటాం. గజిటెడ్ ఆఫీసెస్ 27.2 లక్షల చదరపడగలు. దానికి ఇచ్చింది 1003 కోట్లు. దానికి అయింది కూడా 3684 రూపాయలు చదరపడకి. ఈరోజు మన గజిటెడ్ ఆఫీసెస్ యొక్క బిల్డింగ్ కానీ లేదా హ్యాపీనెస్ బిల్డింగ్ కానీ అంటే నివాస యోగ్యానికి ఇచ్చింది ఈరోజు క్యాలిక్యులేట్ చేస్తే ఆయన యొక్క అమౌంట్ నిన్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దానికంటే తక్కువ. అది చెప్పరు, ఆ విషయాన్ని చెప్పరు. ఏదైతే ఐకానిక్ బిల్డింగ్స్ కడుతున్నావో చెప్తా. ఐకానిక్ బిల్డింగ్స్ అవుద్ది డయాగ్రీ టెక్నాలజీ. ఈరోజు పార్లమెంట్ భవన్ తీసుకోండి. పార్లమెంట్ భవన్ 16,916 అయింది. అదేవిధంగా తెలంగాణ సచివాలయం తీసుకోండి, 13,768 రూపాయలు అయింది స్క్వేర్ ఫీట్. అది చెప్పరు. ఫస్ట్ టెండర్ ఇచ్చింది చెప్తారు. పూర్తయిన తర్వాత ఎంత అయింది, డీవియేషన్స్ ఎంత, ఫర్దర్ టెండర్స్ ఎంత, ఇవేమీ చెప్పకుండా ప్రజలు